నమస్తే అండి. మనం కార్తీక మాసంలో 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలో తెలుసుకుందాము. ప్రతి ఇంట కూడా నిత్య దీపారాధన జరగాలండి. ఆడవాళ్ళకొచ్చే ప్రాబ్లమ్ వల్ల కావచ్చు, మనం కొన్ని రోజులు ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు కానీ, మన ఇంట్లో దీపారాధన అనేది జరగదు కదండీ! అటువంటప్పుడు వచ్చే ఆ దోషం పోవడానికి మనం కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తామన్నమాట. కార్తీక మాసానికి మించిన పవిత్ర మాసము మరొకటి లేదు అని చెప్పుకున్నాం కదండీ! ఈ కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల్లో ఏదైనా సరే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి తిథి, అలాగే క్షీరాబ్ది ద్వాదశి ఇలా పర్వదినాల్లో మనం 365 ఒత్తులు వెలిగిస్తాం కదండీ! ఆ 365 ఒత్తులు ఎలా వెలిగించాలి అనేది మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. చాలా సులువుగా అందరూ చేసుకునే విధంగా ఉందండి. ఆ వీడియో అనేది మనం దేవాలయంలో వెలిగించినా కూడా లేదా ఇంటి దగ్గర తులసి కోట దగ్గర అయినా వెలిగించుకోవచ్చు. లేదా తులసి కోట లేని వాళ్ళు ఎలా వెలిగించాలి అనేదంతా కూడా ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంది. ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. ఆ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున కుదిరిన వాళ్ళు ఎప్పుడు వెలిగించుకోవాలి 365 ఒత్తులు, అలాగే ఏ నైవేద్యం సమర్పించాలి, ఎలా పూజించాలి, ఎవరిని పూజించాలి అనేదంతా కూడా వివరంగా ఉందండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.